హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. రాబోయేటువంటి ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ట్రాన్స్కో విభాగాని కోసం ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తరపున జూనియర్ లైన్మెన్ టెక్స్ట్ బుక్ అండి. ఇది తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంది. ఈ తెలుగు మీడియంతో పాటుగా రీసెంట్గా మార్కెట్లోకి ఫస్ట్ ఎడిషన్ పేరుతో ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ను కూడా తీసుకురావడం జరిగింది. ఇది అన్ని టెక్స్ట్ బుక్ స్టాల్స్ లోపల అవైలబుల్గా ఉంది. దగ్గరలో ఉన్నటువంటి ఆ టెక్స్ట్ బుక్ సెంటర్గా వెళ్ళి మీరు ఆ బుక్ని ఓపెన్ చేసి పూర్తి సిలబస్ని చూసుకొని మీరు కొనుగోలు చేయండి. దీని లోపల పూర్తి స్థాయిలో అంత కంటెంట్ని మరియు ప్రాక్టీస్ పేపర్స్ని, మోడల్ పేపర్స్ని, ప్రీవియస్ పేపర్స్ని కూడా ఇస్తూ ఒక ఫ్రీ బుక్లెట్ని కూడా అందించడం జరుగుతుంది. అప్ టు సబ్ ఇంజనీర్ స్థాయి వరకు ఈ టెక్స్ట్ బుక్ని మనం రాయడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా అందుబాటులో కనుక పుస్తకాలు లేకపోతే మీరు ఇన్స్టిట్యూట్ మొబైల్ నంబర్ 6309398306 కాల్ చేయండి. మీకు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా ఆన్లైన్ క్లాసెస్ యొక్క ఆఫర్ని కేవలం 1499 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది మీకు 1 year వ్యాలిడిటీతో మీకు రావడం జరుగుతుంది. దీంట్లో అన్ని టెస్ట్ సిరీస్లు మరియు ప్రాక్టీస్ పేపర్లు, అన్ని టాపిక్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇందులోపట ఉండడం జరుగుతూ ఉంటుంది. క్లాసెస్ యొక్క ప్రైస్ కేవలం 1499 రూపీస్కి అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని క్లాసెస్ కూడా ఇందులోపట ఉంటాయి మరియు ప్రాక్టీస్ పేపర్స్ కూడా అందించడం జరుగుతుంది విద్యార్థుల యొక్క సౌలభ్యం కోసం. దీనికి సంబంధించినటువంటి పూర్తి మెటీరియల్ని జూనియర్ లైన్మెన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పూర్తి మెటీరియల్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం లోపల అవైలబుల్గా ఉండడం జరిగింది ఇది మార్కెట్లో. నెక్స్ట్ మరొకసారి చూస్తే గతంలో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఎస్పీడీసీఎల్ విభాగానికి సంబంధించి 2023 అంటే 2023లో అడిగినటువంటి ప్రశ్నపత్రము అనేది ఏ స్థాయిలో అడిగాడు, ఆ స్థాయికి తగ్గట్టుగా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఒక జూనియర్ లైన్మెన్ అనే స్థాయి జస్ట్ ఫర్ ఐటీఐ స్థాయిలో ఉన్నటువంటి పర్సన్కి సబ్ ఇంజనీర్ స్థాయిలో మరియు ఏఈ స్థాయిలో క్వశ్చన్స్ అడగడం వల్ల విద్యార్థులు ఎంతవరకు నష్టపోయే అవకాశం ఉంది అనే విషయం చూద్దాం. ఎప్పుడైనా సరే సిలబస్ యొక్క స్టాండర్డ్స్ని పెంచి అడగడంలో తప్పులేదు, కానీ ఐటీఐ ప్యాటర్న్లో అకాడమిక్లో నేర్చుకున్నటువంటి ప్యాటర్న్కి భిన్నంగా చాలా టఫ్గా సిలబస్ పేపర్ అడగడం 2023 అనేది ఒక రకంగా మైలురాయిగా చెప్పొచ్చు. దీనిలో మనం ఒకసారి పరిశీలిస్తే దీనిలో ఒక ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వాణిలో ఉత్పాదక ఆవిరి శక్తి స్టేషన్ విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది అని అడిగాడు. అంటే ఇన్ విచ్ జనరేటింగ్ స్టేషన్ స్టీమ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అని అడిగాడు. అంటే మనకి ఎప్పుడైనా సరే థర్మల్ పవర్ స్టేషన్స్ కానీ లేకుంటే హైడ్రోలైటిక్ పవర్ స్టేషన్స్ కానీ దాని మీద ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. దీనిలో స్టీమ్ ఎనర్జీ ఏదైతే ఉందో స్టీమ్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ కావాలి అట. ప్రశ్నలో ఉన్నటువంటి అంశాన్ని ఫస్ట్ మనం బహిర్గతం చేయాలి. దీనిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ మనకు అప్పుడే బయటకు వస్తుంది. దానిలో ఒకసారి చూస్తే దీనిలో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ చూడండి ఒకసారి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లో అసలు స్టీమ్ యొక్క ప్రస్తావన ఎక్కడా కూడా ఉండదు. ఇది కేవలం నీరు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మనకు ఇది ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి స్టీమ్ అవసరం ఉండదు. దాంతోపాటుగా విండ్ విషయానికి వస్తే పవన విద్యుత్ అని పిలుస్తాం. పవన విద్యుత్ లోపల మనకి గాలి యొక్క స్పీడ్ అనేది మనకి యావరేజ్గా 9 km/h KMPHతో కనుక వీస్తూ 13 kmph యావరేజ్గా మెయింటెనెన్స్ కనుక ఉండేది ఉంటే మనకి ఇది పవన విద్యుత్ అనేది వస్తుంది. దాంతోపాటుగా సోలార్ పవర్ స్టేషన్
సోలార్ పవర్ స్టేషన్స్లో సోలార్ ప్లేట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ కూడా మనకి స్టీమ్ వాడే అవకాశం ఉంటుంది, కానీ అది మానవ అవసరాల కోసం వాడతాం. వాటిని స్టీమ్ బాయిలర్స్ అంటాం. మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే సోలార్ స్టీమ్ బాయిలర్స్గా పిలుస్తూ ఉంటాం. అంటే ఇక్కడ నీటి ఆవిరి శక్తిని పెంపొందించుకొని ఉపయోగించుకోవడానికి పనిచేస్తుంది తప్పితే విద్యుత్ ఉత్పాదనకి పనిచేయదు. అది కేవలం ఎందులో పనిచేస్తుందంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అటామిక్ ఎనర్జీ లేదా న్యూక్లియర్ పవర్ స్టేషన్ విషయానికి వస్తే, న్యూక్లియర్ పవర్ స్టేషన్లో సుమారుగా మనకి విద్యుత్ ఉత్పాదన క్రమం అనేది అణు ఇంధనాలను దృష్టిలో పెట్టుకొని జరుగుతుంది. అణు ఇంధనాలు, ఈ అణు ఇంధనాలను బట్టి జరుగుతుంది. కాబట్టి అణు ఇంధనాలు ఏమేమి ఇంధనాలు ఉన్నాయి అండి అంటే ఇక్కడ మనకి యురేనియం మరియు ప్లూటోనియంతో పాటుగా థోరియం అనేది ఉపయోగిస్తారు. ఇది మనకి ఇంకా ఐఏఎస్ లేదా సివిల్స్ రకమైనటువంటి ఆస్పిరెంట్స్కి ఇంకొక రకంగా క్వశ్చన్ అడుగుతాడు. దీని మీద ఏ విధంగా అడుగుతాడు, భారతదేశంలో అణు విద్యుత్ ఉత్పాదన అనేది ఎన్ని స్టేజీలలో జరుగుతుంది అంటాడు. మొత్తం 3 స్టేజీల లోపల అణు విద్యుత్ ఉత్పాదన అనేది జరుగుతుంది. అంటే ఇందులో యురేనియంను ఉపయోగిస్తారు, థోరియం అనేది ఉపయోగిస్తారు, మరియు ప్లూటోనియం అనేది మనకు మాధ్యమికంగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని గురించి మనం చూడండి. ఈ విద్యుత్ ఉత్పాదన కోసం మనకు ఉపయోగపడేటువంటి దాన్ని మనం ఏమంటామంటే రియాక్టర్ అంటాము. దాని పేరే న్యూక్లియర్ రియాక్టర్ అని పిలుస్తాం. ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఎవ్రీ ఇయర్ మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏమండండి అంటే నెంబర్ 1 ఒకటి మోడరేటర్ అనే ప్రస్తావన ఉంటుంది. మోడరేటర్గా దేన్ని వాడుతారు అని అడిగినప్పుడు మనము మోడరేటర్గా హెవీ వాటర్ దానితో పాటుగా భారజలముతో పాటుగా గ్రాఫైట్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తాం మోడరేటర్గా. నెక్స్ట్ కూలెంట్గా దేన్ని వాడుతారు అని అడుగుతాడు. అంటాడు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటండి అంటే లిక్విడ్ సోడియం అండ్ లిక్విడ్ అమోనియా లాంటి వాటిని మనం కూలెంట్గా వాడతాం. కొన్ని రియాక్టర్స్ని వాటర్ని కూడా కూలెంట్గా ఉపయోగిస్తారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. దీంతో పాటుగా కంట్రోల్ రాడ్గా దేన్ని వాడుతారంటాడు. కంట్రోల్ రాడ్గా మనం ఏంటంటే అంటే ఒకటి బోరాన్ మరియు కాడ్మియం కడ్డీలను ఉపయోగిస్తారు. ఇవి మనకి ఈ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ మీద గతంలో వచ్చినటువంటి బిట్లు. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా కనుక మనం పరిశీలించుకుంటే వస్తుంది. ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాడు. ఏమని అడిగాడు, భారతదేశంలో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్లలో అతిపెద్దది ఏమిటి అని అడిగాడు. దాని పేరు కుదంకులం. 2 సార్లు ఇది ఎగ్జామినేషన్లో పడింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడుందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఇది ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్. దేనికి సంబంధించి, న్యూక్లియర్ పవర్ స్టేషన్కి సంబంధించి. ఇది 2023 లోపల అడిగినటువంటి ప్రశ్న. దెన్ నెక్స్ట్ షార్ట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ యొక్క సెండింగ్ వోల్టేజ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ x ఇచ్చాడు, x అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లెక్కలో ఉన్నదాన్ని బయటికి తీయండి. ఇక్కడ కూడా ఇచ్చాడు x VR by VS. VR by VS లోపల మనకేం చూడాలి, ఇక్కడ ద సెండింగ్ వోల్టేజ్ అంటే VS అండ్ VR రెస్పెక్టివ్ ఆఫ్ VS అనేది సెండింగ్ వోల్టేజ్. అనదర్ క్వశ్చన్ రిసీవింగ్ అనేది ఏంటిది, అనదర్ వన్ రిసీవింగ్ అనేది VR. సెండింగ్ అంటే రిసీవింగ్ వోల్టేజ్ బై సెండింగ్ వోల్టేజ్గా తీసుకుంటాం. ఏ ట్రాన్స్మిషన్లో, ఇది షార్ట్ ట్రాన్స్మిషన్లో. దీనిలో పర్సంటేజ్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ని ఏ విధంగా ఇవ్వవచ్చు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ వోల్టేజ్ రెగ్యులేషన్లో మనకు తెలుసు, వోల్టేజ్ రెగ్యులేషన్ is equal sending voltage minus receiving voltage by receiving voltage into
100గా మనం తీసుకుంటాం. ఇది రెగ్యులేషన్ యొక్క పర్సంటేజ్ని అంచనా వేయడానికి. ఖచ్చితంగా చూడండి ఒకసారి, విఆర్ బై విఎస్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, విఎస్ అనేది ఇటు వస్తుంది, మళ్ళీ ఏమొస్తుంది, విఆర్ బై విఎస్ అనే పదం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే 1 మైనస్ విఆర్ బై విఎస్ అనే పదాన్ని రాస్తాను. బై విఆర్ ఈజ్ ఈక్వల్ రాసేటప్పుడు ఏం రాయాలి, విఆర్ బై విఎస్ అంటే రిసీవింగ్ వోల్టేజ్ బై సెండింగ్ వోల్టేజ్ క్రమాన్ని మనం రాస్తాం రిసీవింగ్ పరంగా, ఇంటూ 100% అంటాం. ఈ విధంగా మనం చూసినప్పుడు 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 వస్తుంది. 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ 100 అని రాస్తాం. పర్సంటేజ్ కాబట్టి ఎలా రాయాలి, 100గా మనం రాస్తాం. అంటే ఇక్కడ సెండింగ్ వోల్టేజ్ మైనస్ రిసీవింగ్ వోల్టేజ్ బై రిసీవింగ్ వోల్టేజ్ పరంగా మనం వోల్టేజ్ రెగ్యులేషన్ని అంచనా వేస్తే షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో మనకి విలువలు వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి మనకు సరి అయినటువంటి సమాధానం ఎక్కడుందండి అంటే బిలో ఉంది. 1/x మైనస్ 1 ఇంటూ 100గా మనం ఇక్కడ తీసుకోవాలి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే లాస్ట్ టైం కూడా మనకు క్వశ్చన్ అడిగాడు. ఏమని క్వశ్చన్ అడిగాడు సార్ అంటే 2022లో ఏమని అడిగాడు అంటే 2022లో మ్యాట్రిక్స్ అడిగాడు. ఏబిసిడి యొక్క మాత్రిక స్థిరాంకాల యొక్క విలువ ఎంత అని అడిగాడు. ఏబిసిడి మ్యాట్రిక్స్ యొక్క మాత్రిక స్థిరాంకాల యొక్క విలువ ఎంత అని అడిగినప్పుడు మనకు దీంట్లో 1Z01గా మనం తీస్తాం. ఇదేమో సెండింగ్ వోల్టేజ్ అయితే ఇదేమో రిసీవింగ్ వోల్టేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది సేమో రిసీవింగ్ కరెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఇటువైపు ఉన్న పారామీటర్స్ని ఇటువైపు ఉన్న పారామీటర్స్ని మనం పరిశీలించుకొని చూసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 1, బి ఈజ్ ఈక్వల్ టు జెడ్, సి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 1గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది మనం షార్ట్ ట్రాన్స్మిషన్ పవర్ సిస్టంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. అంటే ఇక్కడ ఏంది, షార్ట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ యొక్క ముగింపు పంపడం మరియు ముగింపు వోల్టేజ్ మధ్య ఉండేటువంటి వ్యత్యాసం. అసలు షార్ట్ అంటే ఏమిటో చూద్దాం. షార్ట్ అంటే ఏంటి అండి అంటే ఏదైనా డిస్టెన్స్ మనకి యావరేజ్ డిస్టెన్స్ మనకు 8 కిలోమీటర్స్ కనుక బిలో కనుక ట్రాన్స్మిషన్ లైన్ ఉంటే దాన్ని షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. మనం ఒకసారి దీన్ని మనం పరిశీలించినప్పుడు షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే డిస్టెన్స్ ఎంత ఉండాలండి అంటే 8 కిలోమీటర్స్ బిలో ఉండాలి. దాంతోపాటుగా మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటే దాని డిస్టెన్స్ మనకి యావరేజ్గా ఎంత ఉండాలి అంటే 80 నుండి 160 కిలోమీటర్స్ కనుక ఉండాలి. ఇక లాంగ్ ట్రాన్స్మిషన్ అయిందనుకోండి, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో సుమారుగా మనకి 160 కిలోమీటర్స్ ఎబోవ్ ఉండాలి. వోల్టేజ్ పరంగా చూసినప్పుడు ఇక్కడ ఏంది, ఇది 66 kV బిలో కనుక ఉంటే దీని షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అని, ఇదేమో 66 నుండి బిలో 132 kV లైన్ ఉన్నదంతా కూడా మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అని. దీని విషయానికి వస్తే లాంగ్ ట్రాన్స్మిషన్ కాబట్టి 132 kV ఎబోవ్ ఉన్నదంతా కూడా లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. మళ్ళీ ట్రాన్స్మిషన్లో క్లాసిఫికేషన్ చూస్తే ట్రాన్స్మిషన్ లైన్ సిస్టాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ ట్రాన్స్మిషన్ లైన్ సిస్టాలు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అండ్ ఆల్సో డీసీ ట్రాన్స్మిషన్ లైన్ లేదా సిస్టమ్ అని పిలుస్తూ ఉంటాం. ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టంలో మళ్ళీ మనం చూస్తే 3 రకాలు కనిపిస్తాయి. ఒకటి ఏంటండి షార్ట్, రెండవది మీడియం ట్రాన్స్మిషన్, మిగతాది ఏంటండి అంటే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. మళ్ళీ మీడియం ట్రాన్స్మిషన్ లైన్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి పై మోడల్ అంటాం, లేదా ఇంకోటి టీ మోడల్ అని పిలుస్తాం. దీనిలో స్థిరాంకాలు ఆర్ఎల్ ఖచ్చితంగా రెసిస్టర్ అండ్ ఇండక్టర్ కనిపిస్తాయి. దీనిలో ఆర్ఎల్తో పాటుగా సి అనేది వేరియేషన్ చూపించడం వల్ల పై మోడల్ అండ్ టీ మోడల్గా మనం రాస్తూ ఉంటాం. దీనిలో ఆర్ఎల్సి కాన్స్టెంట్స్తో పాటుగా కండక్టెన్స్ ప్రమాణాలు కూడా స్థిరాంకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో. మనకు అంతకుముందు ఫెరెంటీ ఎఫెక్ట్ అని చెప్తాం. ఫెరెంటీ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా మనకి లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకు వీడియోస్ రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒకసారి పరిశీలించండి. ద నెక్స్ట్, దిస్ డివైస్ ఇస్ లొకేట్స్ ద ఫాల్టీ ఆన్ ద సిస్టమ్. ఐసోలేట్ ఏమంటండి, ఐసోలేట్ ద ఫాల్టీ కరెంట్ పార్ట్ ఫ్రమ్ ద హెల్దీ సెక్షన్ ఇన్ ఏ పవర్ సిస్టమ్. అంటే ఇటువంటి క్వశ్చన్స్ని విద్యార్థులకి అందించడం ద్వారా కొద్ది వరకు ఇది న్యాయం జరిగినట్టుగానే ఉంటుంది.
వాస్తవానికి ఏంటండి అంటే ఇచ్చినటువంటి ఈ లాంగ్వేజ్ని కొంచెం విద్యార్థులకి అర్థమయ్యే విధంగా రాస్తే ఇంకా బాగుంటుంది తెలుగు మీడియం విద్యార్థులందరికీ. కాబట్టి ఏంటంటే తెలుగు మీడియం విద్యార్థులు కొంతవరకు మనం చేయడానికి అవకాశం ఏంటంటే ఈ అచ్చ తెలుగును మనం ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేయబడ్డటువంటి తెలుగును మనం అర్థం చేసుకున్నప్పుడు దాని మీద మనం స్కోర్ చేయగలుగుతాం. సరే, ఇప్పుడు ఏదేమైనా కూడా ఇక్కడ ఏదైనా లోపము గుర్తించబడ్డప్పుడు పవర్ నెట్వర్క్లోని ఆరోగ్యకరమైనటువంటి విభాగం నుండి తప్పు భాగాన్ని వేరు చేసేది ఏమిటి అన్నట్టు. అంటే ఇక్కడ ఏందన్నట్టు ద పవర్ నెట్వర్క్ ఫాల్టీ పార్ట్స్ ఏమైనా ఏర్పడ్డప్పుడు ఐసోలేట్ చేయడానికి అవకాశం ఏముంది అన్నట్టు. ఆడ ఐసోలేట్ అనే పదం కనిపించగానే దీన్ని తీసుకొచ్చి దీనికి పెట్టడం సబబు కాదు. ఐసోలేటర్స్ని మనం ఎక్కువగా ఆన్ అండ్ ఆఫ్ స్విచెస్ కోసం ఉపయోగిస్తాం, కానీ ఈ యొక్క స్విచ్ గేర్ చేసేటువంటి అన్ని పనులు ఐసోలేటర్లు చేయలేవు. ఈ యొక్క పని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ నెంబర్ 1 ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది స్విచ్ గేర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే కంట్రోలింగ్ వ్యవస్థ కోసం, కంట్రోలింగ్ అండ్ ప్రొటెక్టింగ్ రక్షించడానికి, దానితో పాటుగా ఐసోలేటింగ్ ద సర్క్యూట్. ఇటువంటి విధానం లోపల మనకి స్విచ్ గేర్ ఉపయోగపడతాయి. ఒక ఫ్యూజ్ కానీ సర్క్యూట్ బ్రేకర్స్ కానీ ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయండి అంటే స్విచ్ గేర్ సిస్టమ్ కోసం కిందికే రావడం జరుగుతూ ఉంటుంది. ఇందులో హెల్దియెస్ట్ పార్ట్ అంటే చాలా ఆరోగ్యకరమైనటువంటి పార్ట్ అనేటువంటి పదం వాడాడు కాబట్టి మనం ఇక్కడ చెప్తున్నాం, కానీ వెరీ హెల్దీ సెక్షన్గా సపరేట్ చేసేది మాత్రం ఏంటండి అంటే స్విచ్ గేర్. దాంతోపాటుగా ఐసోలేటర్స్ అనేవి కేవలం ఐసోలేట్ ద సర్క్యూట్స్, బస్ బార్స్ అండ్ ఆల్సో ట్రాన్స్ఫార్మర్లు అంటే మీకు వోల్టేజ్ కంట్రోల్ డివైజెస్గా మనకు ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకు సరైనటువంటి సమాధానం ఏంటండి అంటే స్విచ్ గేర్ సిస్టమ్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాంతోపాటుగా న్యూక్లియర్ ఎనర్జీ అండ్ టైడల్ ఎనర్జీ. 4th క్వశ్చన్, న్యూక్లియర్ ఎనర్జీ అండ్ టైడల్ ఎనర్జీకి ఉదాహరణ ఏమిటి అని అడిగాడు. అంటే దేనికి ఉదాహరణ అన్నట్టు. అంటే మామూలుగా వనరుల విషయానికి వచ్చేవరకు వనరులు మనకి కన్వెన్షనల్ సోర్సెస్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అని ఉంటాయి. కన్వెన్షనల్ సోర్సెస్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్లో కన్వెన్షనల్ సోర్సెస్ విషయానికి వచ్చేవరకు ఈ కన్వెన్షనల్ సోర్సెస్లో మనకు కనిపించేది ఏమిటి అండి అంటే తెలుగులో దీనిని సాంప్రదాయ అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారండి? సాంప్రదాయేతర అని పిలుస్తారు. ఈ సాంప్రదాయేతర మరియు సాంప్రదాయ వనరుల పరంగా చూస్తే సాంప్రదాయ వనరుల్లో ప్రధానమైనది బొగ్గు ఆధారంగా పనిచేసే విద్యుత్తుని మనం ఏమంటాం? థర్మల్ ఎనర్జీ అంటాం. దాంతోపాటుగా యురేనియం లాంటి వాటితో పనిచేసే వాటిని న్యూక్లియర్ ఎనర్జీ అంటాం. దానితో పాటుగా పెట్రోల్ అండ్ డీజిల్, వివిధ రకాలైనటువంటి భూమిలో లభించేటువంటి ముఖ్యమైనటువంటి శిలాజేతర ఇంధన వనరుల ద్వారా పనిచేసే వనరులన్నింటినీ కన్వెన్షనల్ అంటాం. దీన్ని ఏమని పిలుస్తాం? నాన్ కన్వెన్షనల్. ఏమేమి వస్తాయి ఇక్కడ మనకి చూడండి ఒకసారి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ అన్నీ కూడా వస్తాయి. దాంతోపాటుగా విండ్ ఎనర్జీ, నెక్స్ట్ జియో థర్మల్ ఎనర్జీ, దీనితో పాటుగా టైడల్ ఎనర్జీ, నెక్స్ట్ బయోమాస్ ఎనర్జీ, హైడ్రో, విండ్, జియోథర్మల్, టైడల్, బయోమాస్, సోలార్ ఎనర్జీ. ఈ ఎనర్జీలన్నీ కూడా ఏంటివి? సాంప్రదాయేతర వనరులు. అంటే ఇక్కడ చూడండి ఇచ్చినటువంటి దాంట్లో న్యూక్లియర్ అనేది మనకి ఏ వనరు కింద వచ్చింది? కన్వెన్షనల్. ఇదే వనరు కింద వచ్చింది అంటే ఇక్కడ నాన్ కన్వెన్షనల్. అంటే ఫస్ట్ ఏముండాలి? కన్వెన్షనల్, దెన్ నెక్స్ట్ ఏముండాలి? నాన్ కన్వెన్షనల్ అనేది ఉండాలి. అలా ఉంటే మనకి ఇది సరి అయినటువంటి సమాధానంగా చెప్పవచ్చు. అందుకే దీనికి ఏంటండి, వన్ ఈజ్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్స్గా మనం చెప్పొచ్చు. ఏ పవర్ స్టేషన్స్లో? న్యూక్లియర్ ఎనర్జీ అండ్ టైడల్ ఎనర్జీ ఎగ్జాంపుల్స్ పరంగా మనం చూస్తే. ద నెక్స్ట్ దాంతోపాటు ఇంకో క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద మినిమం లోడ్, యావరేజ్ లోడ్, యావరేజ్ లోడ్,
మ్యాక్సిమం లోడ్ అనే 3 లోడ్లు ఇచ్చాడు. దేనిది? ఒక పవర్ ప్లాంట్కి సంబంధించి. ఏ రోజులో? ఒక రోజులో. దానిలో మినిమం లోడ్ అనేది 65 మెగావాట్స్ ఉంది. దీన్ని ఎక్కువగా మనం కన్సిడర్ చేయం, మినిమం. దాంతోపాటుగా యావరేజ్ లోడ్ అనేది ఎలా ఉందండి? 75 మెగావాట్స్ ఉంది. మ్యాక్సిమం లోడ్ ఎంత ఉంది? 5 మెగావాట్స్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏం కావాలి? లోడ్ ఫ్యాక్టర్ యొక్క విలువ ఎంత అన్నాడు. ఇక్కడ మనం చేయవలసిందంటే ఏంటండి? లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం లోడ్గా పిలుస్తారు. యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం లోడ్. యావరేజ్ లోడ్ ఎంత? ఇక్కడ 75 మెగావాట్స్ బై మ్యాక్సిమం లోడ్ ఎంత అండి? 95 మెగావాట్స్. ఈ రెండింటిని ఇంటూ పర్సంటేజ్ కనుక చేస్తే మెగావాట్కి మెగావాట్ పోతే మనకి ఇక్కడ యావరేజ్గా మనం చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 15 5ల 75, 19 5ల 95, అంటే 15/19 ఇంటూ 100గా మనం తీస్తే యావరేజ్ మనం పరిశీలించుకున్నట్లయితే నీకు ఎంత వస్తుందండి? 78.9%గా మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం చూస్తే ఒక రోజులో విద్యుత్ ప్లాంట్ యొక్క కనిష్ట లోడు మరియు సగటు లోడు, గరిష్ట లోడు పరంగా మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మనకు దీనికి సంబంధించి మనకు సరి అయినటువంటి సొల్యూషన్ ఏంటండి అంటే 78.9%గా రావడం జరుగుతుంది. ఇది పవర్ ప్లాంట్ లోపల మనకి పవర్ జనరేషన్లో మనం క్షుణ్ణంగా చదవలసినటువంటి టాపిక్. ద నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 6th one, ద బ్యాటరీ ఛార్జింగ్ ప్రాసెస్ల మీద అడిగాడు. చూజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్ ఆన్ ఛార్జింగ్ మెథడ్స్. చూజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్ అండ్ ఛార్జింగ్ మెథడ్స్. బ్యాటరీ ఛార్జింగ్ పద్ధతులపై తప్పు ప్రకటనను ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ క్వశ్చన్, ద ఎఫిషియన్సీ ఈజ్ హయ్యర్ ఇన్ కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్. సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ ఎఫిషియన్సీ ఈజ్ హయ్యర్ ఇన్ కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్. స్థిరమైనటువంటి కరెంటు ఛార్జింగ్ మెథడ్స్ లోపల సామర్థ్యం ఎక్కువ. ఇది రైట్ ఆన్సర్. కాన్స్టెంట్ కరెంటు ఛార్జింగ్ మెథడ్లో సామర్థ్యము అధికంగా ఉంటుంది. ద నెక్స్ట్ ఇంకేమడిగాడు? ఛార్జింగ్ టైమ్ ఈజ్ లెస్సర్ ఇన్ కాన్స్టెంట్ ఛార్జింగ్ మెథడ్. ఏదైతే ఎఫిషియన్సీ ఎక్కువగా ఉందో ఆ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉన్న సందర్భంలో నీకు ఛార్జింగ్ యొక్క సమయం అనేది లెస్సర్ అంటే తక్కువగా ఉంటుంది. అంటే ఇది కూడా సరి అయినటువంటి సమాధానమే. మనం ఎంచుకోవాల్సింది ఏంటిది? తప్పు ప్రకటన. దాంతోపాటుగా దీన్ని సిసి మెథడ్ అని పిలుస్తాం, దాంతోపాటుగా సివి మెథడ్ అని పిలుస్తాం. సిసి మెథడ్, సివి మెథడ్స్లో పరిశీలిస్తే కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దీని ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. దీని ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. దానితో పాటుగా దీని యొక్క ఛార్జింగ్ యొక్క టైం అనేది ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఎందుకు? సామర్థ్యం ఎక్కువ కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ కావడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క ఛార్జింగ్ సమయం ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు? సామర్థ్యం తక్కువ కాబట్టి సమయము ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, స్థిరమైనటువంటి వోల్టేజ్ ఛార్జింగ్లలో సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఎస్, ఇది కూడా రైటే, అదే కదా చెప్పింది. ద నెక్స్ట్, స్థిరమైన వోల్టేజ్ ఛార్జింగ్లలో సమయం తక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఏం కావాలి? స్థిరమైనటువంటి వోల్టేజ్ అంటే కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్లో సరి అయినగా వాక్యం అనేది సరిగ్గా కావాలి అంటే ఇక్కడ విలువ ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి. కాబట్టి స్థిరమైన వోల్టేజ్ ఛార్జింగ్లో సమయము ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటిది? తక్కువ. కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఇందులో రైట్ ఆన్సర్. వాస్తవానికి ఇది తప్పు ఆన్సర్. అంటే రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ ఏముండాలి? తక్కువ ప్లేస్లో ఎక్కువగా ఉంటే రైట్ ఆన్సర్. తప్పు స్టేట్మెంట్ ఎంచుకోమన్నాడు కాబట్టి తక్కువ అని ఉంది కాబట్టి ఇదే మనకు తప్పు స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కీపింగ్ ఏ బ్యాటరీ ఇన్ బ్యాటరీ ఛార్జింగ్లో ఉంచడం వల్ల అని అడిగాడు. బ్యాటరీ ఛార్జింగ్లో ఉంచడం వల్ల అంటే ఏం రావాలి నీకు ఇక్కడ? నెంబర్ 1,
ఫుల్ ఛార్జింగ్ సర్క్యూట్ కాసెస్ కంటిన్యూస్ లీకేజ్. పూర్తి ఛార్జింగ్ సర్క్యూట్ నిరంతర లీకేజ్కి కారణమవుతుంది. ఇది రాంగ్ ఆన్సర్. ఇది మనకు స్టేట్మెంట్కి బలపరిచే విధంగా లేదు. నెక్స్ట్, ఓపెన్ సర్క్యూట్ వల్ల గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. ఓపెన్ సర్క్యూట్ కండిషన్ కాసెస్ గ్యాసింగ్ ప్రాబ్లం. ఇది కూడా తప్ప ఆన్సర్. షార్ట్ సర్క్యూటెడ్ ఇట్ ఈస్ ద గ్యాసెస్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ట్రికిల్ ఛార్జింగ్ కండిషన్ ఇంక్రీజ్ ఇట్స్ లైఫ్. ట్రికిల్ ఛార్జింగ్ యొక్క స్థితి అనేది బ్యాటరీ యొక్క జీవిత కాలాన్ని పెంచుతుంది. ట్రికిల్ ఛార్జింగ్ యొక్క కండిషన్ అనేది బ్యాటరీ యొక్క జీవిత కాలాన్ని పెంచుతుంది. అంటే ట్రికిల్ ఛార్జింగ్ టెక్నిక్. ఈ ఛార్జింగ్ కండిషన్స్లో బ్యాటరీ జీవితకాలం ఏమవుతుందండి? పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సరైనటువంటి సమాధానంగా చెప్పవచ్చు. ద నెక్స్ట్, ట్రికిల్ ఛార్జ్ కండిషన్ డిక్రీజ్ ఇట్స్ లైఫ్. ట్రికిల్ ఛార్జింగ్ అనేది దాని జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇందులో సరైనటువంటి సమాధానం ఏంటండి? ట్రికిల్ ఛార్జింగ్ అని పిలుస్తూ ఉంటాం. ఇది మనం గుర్తుంచుకోండి. ఒకవేళ బ్యాటరీ అనేది పనిచేయడానికి సిద్ధంగా లేనప్పుడు దానికి ఫైనల్గా ఇచ్చేటువంటి ఛార్జింగ్ మెథడ్స్ని ట్రికిల్ ఛార్జింగ్ మెథడ్స్గా పిలుస్తాం. దానివల్ల బ్యాటరీ జీవితకాలం పెరుగుతుంది. కానీ ఆ బ్యాటరీ జీవితకాలం పెరిగినప్పటికీ ఇంతకు ముందున్నటువంటి సామర్థ్యవంతంగా పనిచేస్తుందా అంటే చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్, ఇఫ్ ఏ కాయిల్ ఆఫ్ 100 టర్న్స్, ఎన్ని టర్న్స్ ఉన్నాయండి? ఇక్కడ 100 వలయాలు ఇచ్చాడు. 100 టర్న్స్ అంటే 100 వలయాలు ఇచ్చాడు. ఈజ్ లింక్డ్ విత్ ఏ ఫ్లక్స్ ఇంక్రీజింగ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 2 వెబర్ పర్ సెకండ్. అంటే ఫ్లక్స్ యొక్క రేట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 2 వెబర్ పర్ సెకండ్. అంటే రేట్ ఆఫ్ ఫ్లక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఒక సెకండ్కి 2 వెబర్లను ఇచ్చాడు. ఇంకేమడిగాడు? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ టర్న్ ఈజ్, ఒక వలయంలో పుట్టేటువంటి ఈఎంఎఫ్ పరిమాణం ఎంత అని అడిగాడు. రెండవ విషయం చూడండి. ఈక్వస్ట్ ఎడ్ డో పై బై డో టీగా రాస్తాం. ఇక్కడ వాల్యూ ఏంటంటే ద రేట్ ఆఫ్ అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ డో పై బై డో టీ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడండి నీకు? 2 వెబర్ పర్ సెకండ్ ఇచ్చాడు. 2 వెబర్ పర్ సెకండ్ ఇచ్చాడు. ఓకే, రైట్. దీంతో పాటు ఇంకేమి ఇచ్చాడు మనకి ఇక్కడ? ఎన్ వాల్యూ ఇచ్చాడు. ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడండి? 100 టర్న్స్ ఇచ్చాడు. ఎన్ని టర్న్స్ ఇచ్చాడండి? 100 వలయాలు ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే దీన్ని బట్టి చూడండి, ఇక్కడ 2 × 100 ఈక్వల్స్ ఎంత అండి? 200 వస్తుంది. 200 వోల్ట్స్ వస్తుంది. కానీ ఇక్కడ నీకు ఎన్ని వలయాలు ఉన్నాయి? ఇక్కడ 100 టర్న్స్, 100 వలయాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 200 కూడా ఉంది ఆప్షన్. మళ్ళీ మనం దిద్దడానికి డైరెక్ట్గా 200 కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ మనకు దిద్దాల్సిన అవకాశం 200కి అవసరం లేదు. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఈచ్ టర్న్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ టర్న్, ఒక వలయంలో పుట్టే ఈఎంఎఫ్ ఎంత అన్నప్పుడు 200/100 టన్స్ అన్నప్పుడు ఒక వలయం వస్తుంది. 101 102 అంటే 2 వోల్ట్స్ అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఈ విధంగా సులభంగా అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి, మరియు చాలా కష్టతరమైనటువంటి ప్రశ్నలు కూడా ఇందులో ఉండడం జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. ద నెక్స్ట్ 9th క్వశ్చన్, ద రిలేషన్ బిట్వీన్ మ్యాగ్నెటిజం నుంచి అడిగాడు క్వశ్చన్. The relation between magnetic flux density B and flux intensity H, అంటే ఫ్లక్స్ డెన్సిటీ మరియు ఫ్లక్స్ ఇంటెన్సిటీకి మధ్య అడిగాడు. మనకి ఇది చూడండి ఒకసారి. ఫ్లక్స్ డెన్సిటీకి ఫ్లక్స్ ఇంటెన్సిటీకి మధ్యలో అడిగినప్పుడు మనం గీసేటువంటి గ్రాఫ్ అనేది ఇది ఫ్లక్స్ డెన్సిటీ. రెండవది ఇదేంటి? ఫ్లక్స్ ఇంటెన్సిటీ అంటాం. హెచ్తో చూపిస్తాం. దీన్ని -Hగా మనం రాస్తాం. దానితో పాటుగా మనం చూస్తే ఒక ఫెర్రో మ్యాగ్నెట్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం కంటిన్యూగా అప్లై చేసినట్లయితే ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్కి, ఒక ఫెర్రో అయస్కాంత పదార్థానికి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం అప్లై చేసినప్పుడు దాని గుండా విద్యుత్ ప్రసారాన్ని మనం అందించినప్పుడు దానిలో అయస్కాంతత్వ లక్షణం అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే ఫ్లక్స్ డెన్సిటీ, ఫ్లక్స్ ఇంటెన్సిటీలు రెండూ కూడా పెరుగుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మనము అప్లయింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, విద్యుదయస్కాంతాన్ని అంటే విద్యుత్ యొక్క ప్రసారాలను నిలిపివేసినప్పుడు
దానిలో ఈ అయస్కాంతత్వ లక్షణం అనేది ఏమవుతుందండి, క్రమక్రమంగా కోల్పోవడం జరుగుతుంది. అంటే ఈ పొజిషన్ని సాచురేషన్ అంటాం. ఇంకా మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఉంచినప్పటికీ దానిలో ఎటువంటి మార్పు జరగనటువంటి గరిష్ట స్థానాన్ని సాచురేషన్ పాయింట్ అంటాం. దానితో పాటుగా గమనించండి, మళ్ళీ దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం తీసేసామనుకోండి, రిమూవ్ చేసినప్పుడు దానిలో ఉన్న అయస్కాంతత్వ లక్షణం అనేది కోల్పోతుంది. అంటే ఈడి నుంచి ఈడికి కోల్పోయే ఈ యొక్క అంశాన్ని మనం రెసిడ్యూల్ మ్యాగ్నెటిజం అంటాం. రెసిడ్యూల్ మ్యాగ్నెటిజం అంటాం. ఈ రెసిడ్యూల్ మ్యాగ్నెటిజం అనేది ఇందులో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే అయస్కాంతత్వ లక్షణము క్రమక్రమంగా కోల్పోతుంది. మరియు లేదా దీనినే రివర్స్ మ్యాగ్నటైజేషన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఎప్పుడైతే అయస్కాంతత్వ లక్షణం కోల్పోతుందో ఎంతో కొంత మిగిలిపోయి ఉన్నటువంటి ఆ స్థితిని మనం ఏమంటామంటే రిటెంటివిటీ అంటాం. రిటెంటివిటీ అని పిలుస్తాం. ఈ రిటెంటివిటీ తర్వాత బలవంతంగా అయస్కాంతత్వ లక్షణం కనుక కోల్పోతే దాన్ని కోవర్సిటీ అని రాస్తారు. ఈ కోవర్సిటీ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ ఏమవుతుందంటే ఇది ఆపోజిట్ సాచురేషన్ పొందుతుంది. తర్వాత మళ్ళీ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఈ పరిస్థితి అనేది చూస్తే ఈ గ్రాఫ్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే కంప్లీట్గా మనకి ఇది నాన్ లీనియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నాన్ లీనియర్ అనేది ఉంది. ఆల్ రీజియన్స్లో ఉంటుందా అంటే ఉండదు. ఇది ఎక్కడుందండి, నాన్ లీనియర్ ఇక్కడ ఉంది. ఈ రెండిట్లలో ఏదో ఒక ఆప్షన్ అయి ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు, బిట్వీన్ అన్సాచురేషన్ అండ్ సాచురేషన్. కింద ఏముంది అన్సాచురేషన్, పైన ఏముంది సాచురేషన్. అంటే BH వక్రం ఏదైతే ఉందో ఫ్లక్స్ డెన్సిటీ ఫ్లక్స్ ఇంటెన్సిటీల మధ్య ఉండేటువంటి గ్రాఫ్ ఎలా కనిపిస్తుందండి అంటే అన్సాచురేషన్ మరియు సాచురేషన్ల మధ్య నాన్ లీనియర్గా ఉంటుంది. ఈ యొక్క అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఈ గ్రాఫ్ని మనం ఏమంటాం మిత్రమా అంటే హిస్టారిసస్ లూప్ అంటాం. హిస్టారిసస్ లూప్ అని పిలుస్తాము, లేదా BH వక్రము అని రాస్తాము. BH వక్రము మ్యాగ్నెటిజంలో ప్రతి ఒక్క యాస్పిరెంట్ ఖచ్చితంగా చదవవలసినటువంటి టాపిక్. చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉంటే మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొన్ని రకాలైనటువంటి అంశాల పరంగా నన్ను పిల్లలు అడిగినటువంటి సమాధానం ఏంటంటే అంటే సార్ నేను ఒక ఆడ విన్నాను 35 నుండి 40 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుందని చెప్పారంటే ఇది ఒకప్పటి ముచ్చట. ఈసారి కాంపిటీషన్లో ఎక్కువ మంది రాయబోతున్నారు. ఈ ఎగ్జామ్లో మనం క్వాలిఫై ఖచ్చితంగా కావాలంటే మినిమం 40 అబోవ్ వస్తేనే మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 35, 40 అంటే మంచి స్కోరే. ఇది లాస్ట్కు మనకు ఉపయోగపడుతుంది. సెకండ్ లిస్ట్ వరకు మనం ఫస్ట్ లిస్ట్లోనే ఉద్యోగం కొట్టాలంటే మాత్రం అబోవ్ 40 మార్క్స్ ఖచ్చితంగా ఉండాలి. కొన్ని విషయాలు చూడండి. అదే వీడియోలో సార్ మేము 28 వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు చూసామంటే గతంలో 28 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు, అటువంటి స్కోప్ ఉండేటువంటి అవకాశం కూడా లేదు. కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. 2018కి 2025కి చూడండి పరిస్థితి విపరీతంగా మారిపోవడం జరిగింది. కాబట్టి మనకి నో లిమిట్ ఆఫ్ మార్క్స్. మనం ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేయాలి. అలా చేయాలంటే మనం ఖచ్చితంగా చదువుతూనే ఉండాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా చూడండి. ద యూనిట్ ఆఫ్ రిటెంటివిటీ చూడండి ఒకసారి. ఇది ఎక్కడ మనం చూడం. అసలు ఇప్పుడు ఇంతకుముందు నేనేం చెప్పాను, రిటెంటివిటీ అనే పదం ఎక్కడ వచ్చింది, ఎంతో కొంత అయస్కాంతత్వ లక్షణం ఆ యొక్క ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్లో మిగిలిపోయి ఉంది ఆఫ్టర్ ద రెసిడ్యూల్ మ్యాగ్నెటిజం తర్వాత అని అన్నాం కదా. ఇలా మనం ఏమంటాం, రిటెంటివిటీ అంటాం. రిటెంటివిటీ లోపల ఉండేది ఏంటండి అంటే రిటెంటివిటీ అంటాం. రిటెంటివిటీ అంటే ఏంటి, రిటెంటివిటీలో దానిలో ప్రమాణ వైశాల్యం మీద ఎంత పరిమాణంలో ఫ్లక్స్ యొక్క విస్తరణ అనేది ఉందనే విషయం పరంగా తీస్తాం. కాబట్టి దీనిలో మనం చూస్తే ఇది ఫ్లక్స్ యొక్క పాయింట్ కాబట్టి, అంటే విస్తరించి ఉండడం ఎంతో కొంత మిగిలిపోయినటువంటి అయస్కాంతత్వ లక్షణం కాబట్టి π/Aగా రాస్తాం. కాబట్టి ఫ్లక్స్ని మనం వెబర్స్లో కొలుస్తాం, ఏరియాని మనం మీటర్స్ అని అంటాం. కాబట్టి మళ్ళీ ఏమంటాం, వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అనొచ్చు. సమ్ టైమ్స్ మనల్ని అలా అడగకుండా కూడా నేరుగా ఇలా కూడా అడగచ్చు, టెస్లా ఏంటండి 1 టెస్లా అనొచ్చు. అంటే ఇక్కడ 1 టెస్లా ఈజ్ ఈక్వల్డ్ ఏంటండి అంటే
వెబర్ బై మీటర్ స్క్వేర్ అని చూడండి, గమనించండి. వెబర్ బై మీటర్ స్క్వేర్గా మనం చూస్తూ ఉంటాం. ఫ్లక్స్ డెన్సిటీకి ప్రమాణాలు ఏంటండి? వెబర్ బై మీటర్ స్క్వేరే. ఫ్లక్స్కు మాత్రం ప్రమాణాలు ఏంటండి అంటే వెబర్స్ లోపల కొలుస్తాం. 1 వెబర్ ఈక్వల్స్ అని ఇంతకుముందు గతంలో అడిగాడు. 10⁸ లైన్స్గా మనం చూడవచ్చు. 1 వెబర్ ఈక్వల్స్ 10⁸ లైన్స్గా మనం చూస్తాం. ఇది ఒకసారి గమనించాల్సినటువంటి పాయింట్. దీనికి సంబంధించి మీకు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ విషయంలో కానీ ఆఫ్లైన్ క్లాసెస్ విషయంలో కానీ ఇంకా మీకు ఏమైనా మెటీరియల్ విషయంలో కానీ ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉండేది ఉంటే మీరు ఇన్స్టిట్యూట్ మొబైల్కి రండి. 6309398306కి ఉంది. మొత్తం 65 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో 10 క్వశ్చన్స్ అయిపోయాయి. ఫర్దర్గా ఇంకా మనం డిస్కస్ చేయవలసినవి 55 క్వశ్చన్స్ ఉన్నాయి. దెన్ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.